ఈ దినవాక్య ధ్యానాంశం. ఆయన స్థానములో మనము జీవిస్తామని. ఆ తండ్రికి ఇద్దరు కవల పిల్లలు, వారిలో మొదటివాడు ఆత్మీయుడు, లాయరిగా స్థిరపడ్డాడు. రెండోవాడు అల్లరచిల్లరగా తిరుగుతూ, సరిగ్గా చదువుకోకుండా తన ఇష్టానుసారముగా జీవిస్తూ, చివరికి దొంగగా మారాడు. కనిపించిన ప్రతి ఒక్కరిని దోచుకుంటూ ఆ పాపిష్టి సొమ్ముతో జల్సాగా జీవించేవాడు. ఆ తండ్రి తన చిన్న కుమారుని బట్టి బహుగా దుఃఖించేవాడు. మరణపడక మీద ఉన్నప్పుడు తన పెద్ద కుమారుని పిలిచి, నా దిగులంతా పాడైపోయిన చిన్నవాడి గురించి, వాడు ఇలాగే జీవించి నశించిపోకుండా నీవే వాడిని బాధ్యతను తీసుకుని వాడి పట్ల జాగ్రత్త వహించమని, ఇదే నా చివరి కోరికని చెప్పి ఆ తండ్రి పాడైపోయిన యవనస్తుడిని తన పెద్ద కుమారుని చేతికి అప్పగించిన కన్ను మూశాడు. చిన్నవాని ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. ఒకానొక రాత్రి దొంగతనం చేస్తూ ఆ ఇంటి యజమానికి దొరికిపోయాడు. తప్పించుకునే ప్రయత్నములు అడ్డు వచ్చిన ఆ ఇంటి వారిని తన చేతిలో ఉన్న కత్తితో బలంగా పొడిచి హత్య చేశాడు. వెంటనే భయంతో గజగజ వణుకుతూ పరుగు పరుగున తన ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన అన్న రక్తపు మరకలతో చేతిలో కత్తితో ఉన్న తన తమ్ముడిని చూసి హడలిపోయి గబగబా లోపలికి లాగి తలుపు వేశాడు. అన్న చేతులు పట్టుకుని, అన్నయ్య, నీవే నన్ను కాపాడాలి, నీవే నన్ను రక్షించాలి. దొంగతనం చేస్తూ పట్టుపడ్డాను, తప్పించుకునే ప్రయత్నములు హత్య చేశాను. పోలీసులు తరుముతున్నారు, ఏ క్షణమైనా వాళ్ళు ఇక్కడికి వస్తారు. ప్లీజ్ అన్నయ్య, నీవే నన్ను కాపాడాలని ప్రాధేయపడుచుండగా తన తమ్ముడిని ఎంతగానో ప్రేమించిన అన్నయ్య, సరే తమ్ముడు, ఒక పని చెయ్యి, నీ చొక్కా విప్పేసి ఇదిగో ఈ చొక్కా వేసుకొని ఆ కత్తిని తన చేతిలోకి తీసుకుని పోలీసులు వచ్చిన తర్వాత నువ్వేమీ మాట్లాడకుండా మౌనముగా ఉండమని చెప్పాను. పోలీసులు రానే వచ్చారు. చేతిలో కత్తితో రక్తపు మరకలు గల దుస్తులతో ఉన్న వ్యక్తి హంతకుడని అన్నయ్యను తీసుకువెళ్ళి జైలులో వేశారు. న్యాయస్థానము తీర్పు తీర్చింది, అతనికి శిక్ష విధించింది. ఆ అన్న చివరి కోరికగా తన తమ్మునితో మాట్లాడాలని దయచేసి అవకాశం కల్పించమని జైలు అధికారులను ప్రాధేయపడ్డాడు. ఊరికి సిద్ధంగా ఉన్న అన్నయ్య దగ్గరకు తమ్ముడు వచ్చాడు. తన అన్న ముఖం కూడా చూడలేక సిగ్గుతో తలదించుకుని నిల్చున్నాడు. తన స్థానములో మరణశిక్ష అనుభవించబోతున్న తన అన్నయ్యను బట్టి బహుగా దుఃఖించాడు. ఇక నుంచైనా తన తమ్ముడు మంచి మనిషిగా, విలువ కలిగిన వానిగా జీవించాలని ఆశపడి, తమ్ముడు, జాగ్రత్తగా విను, నా కోసం నా స్థానములో నువ్వు జీవిస్తావని, నీ కోసం నీ స్థానములో నేను మరణిస్తున్నాను. నేను నా విలువను కోల్పోతున్నాను. నా స్థానములో నీవు విలువ కలిగి జీవిస్తావని, నీకు బదులుగా ఈ శిక్షను నేను నా మీద వేసుకున్నది ఎందుకో తెలుసా? నేను ఆత్మీయుణ్ణి, దేవుణ్ణి, యేసుని నమ్ముకున్నాను. నేను ఇప్పుడు మరణించిన, తిన్నగా నన్ను ఎంతో ప్రేమించిన నా దేవుని దగ్గరికి వెళ్తాను. అయితే నీ పాపములతో ఒకవేళ నేడు నీవు మరణిస్తే తిన్నగా నరకానికి చేరతావు. యుగాయుగములు పరలోకములో ఆ దేవదేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని నీవు పోగొట్టుకోకూడదనే నీకు మరొక అవకాశాన్ని, మరొక జీవితాన్ని ఇవ్వాలనే నీ స్థానములో నేను మరణిస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, 2000 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే జరిగింది. పాపముల చేతనో అపరాధముల చేతనో బంధింపబడిన మనము పాపము చేస్తూ మరణించాక అగ్ని ఆరని, పురుగు చావని ఆ భయంకరమైన నరకములో యుగాయుగములు కాలిపోవలసి ఉండగా, మనల్ని రక్షించడానికే, నరకపు శిక్ష నుంచి తప్పించడానికే నా పాపములు తన మీద వేసుకుని లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా తన శరీరాన్ని సిలువుకు అప్పగించాడు. నీవెల నావెలా చెల్లించడానికి క్రయధనముగా తనను తాను అప్పగించుకున్నాడు. మన పాపిష్టి తలంపులను బట్టి ఆయన శిరస్సున ముళ్ళ కిరీటమున, మన పాపిష్టి చూపులను బట్టి ఆయన చెంపల మీద పిడిగుద్దులు, మన పాపిష్టి క్రియలను బట్టి ఆయన దేహమంతా రక్తమయము, మన పాపిష్టి చేతులను బట్టి ఆయన చేతులలో మేకులు, మన పాపిష్టి తిరుగులను బట్టి ఆయన కాళ్ళలో శీలలు, నిలువెల్లా యేసు దేహము దున్నివేయబడింది, రక్తం చిందించింది. ఇంతగా గాయపరచబడ్డానికి యేసుక్రీస్తు తన దేహమును అప్పగించుకున్న కారణం తెలుసా? నిన్ను, నన్ను భయంకరమైన నరకము నుండి తప్పించాలనే, రక్షించాలనే, నీకు నాకు రావలసిన శిక్ష అంతటిని తానే భరించాడు. యేసుక్రీస్తు ప్రాణాలకు తెగించి తనను తాను శిలువ మీద అప్పగించుకున్నాడు. కారణము ఆయనకు తన ప్రజల మీద ఉన్న స్వచ్ఛమైన ప్రేమ.
ప్రేమించే వ్యక్తి ఎవరైతే ప్రేమిస్తున్నాడో వారి కోసం ప్రాణం పెడతాడు. ఆ దేవాది దేవుడు ప్రేమాస్వరూపి కావున తన ప్రజలు నశించిపోతుంటే చూడలేక వారి కోసం తన ప్రాణాన్ని సిలువలో అప్పగించుకున్నాడు. ప్రేమించేవాడే ప్రాకులాడతాడు, ప్రేమించేవాడే ప్రయాసపడతాడు, ప్రేమించేవాడే ప్రాణం పెడతాడు, ప్రేమించేవాడే విడిపిస్తాడు. నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణం పెట్టి నరకపు శిక్ష నుంచి మనలను విడిపించినది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మనిషిని ప్రాణముగా ప్రేమించి తన ప్రేమను క్రియల్లో చూపిన దేవుడిగా తనను తాను కనబరుచుకున్నాడు. క్రీస్తు నీ కోసం మరణించిన కనుక ఇక నుండి క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తావా? జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో చెప్పబడుతుంది. ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.